మరోసారి దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వ్యవహారంలో కొంత క్రిటికల్గా మారిపోతుంది. అతని మీద కేసులు నమోదవుతున్నాయి. త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అని టీడీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు పెట్టారు, ఆయన ఏం చేయబోతున్నారు ఫర్దర్గా అనే అంశాలు ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనివాస్ గారు, మరోసారి మళ్ళీ మీరు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా మారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ టెక్కులు మీ మీద కేసులు కట్టేశారు. సో త్వరగా అసెంబ్లీ అయిన వెంటనే మీ అరెస్ట్ కూడా తప్పదు అని అంటున్నాను. పవన్ కళ్యాణ్ మీద మీరు చేసిన వ్యాఖ్యలు తిరిగి ఈరోజు మిమ్మల్ని ఇబ్బందిలోకి పెట్టే పరిస్థితి ఉంది. త్వరలో మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సుమారు 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్, అప్పటి జనసేన అధ్యక్షుడు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధ్యక్షుడిగా ఒక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన దుర్భాషలాడి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. చెప్పు తీసి కొడతాను నాకు కొడకల్లారా అన్నాడు మంత్రుల్ని. అంతేకాకుండా మరి ఎవడైనా సరే వైసీపీకి చెందినటువంటి వాళ్ళు, వైసీపీ నా కొడుకులు, వైసీపీ నా కొడకల్లారా అని అంటూ, ఎవడైనా వైసీపీ వాడు నా చేయి అందినంత దూరంలో వస్తే కొట్టి పడేస్తా నా కొడుకులకి అని వీళ్ళ దుర్భాషలు. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వెంత నీ బ్రతికెంత, ఈ మాటలు ఆడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తగా, ఒక ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా నేను స్పందించడంలో తప్పే ఉంది? నువ్వు ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతున్నావు. చెప్పు నువ్వు చూపించాలి మంత్రుల మీద అనుకుంటే, వైసీపీ నా కొడకల్లారా అని నువ్వు సంబోధించాలనుకుంటే నీకు కూడా పీకే నా కొడక అని నేను అంటాను. నువ్వు చెప్పు తీసి చూపెడితే నేను చెప్పు చూపెడతాను. మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి, ఖబర్దార్ అని ఆ రోజు నేను చెప్పాను. కానీ ఇది 1.5 సంవత్సరం. ఎస్, అంతేనా? 1.5 సంవత్సరం అయిందా? సుమారు 18 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. 18 నెలల క్రితం జరిగినటువంటి సంఘటనకి ఇప్పటికి సంబంధం ఏంటి? ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు మీ మీద నేనేం దుర్భాషలు ఆడలేదే? ఆ రోజు నేను ఆడినటువంటి మాట నేను దుర్భాషలు ఆడలేదే? మీరు ఆడినటువంటి మాటకి నా సమాధానం అది. దుర్భాషలు ఆడింది నాటి ముఖ్యమంత్రి పైన, నాటి మంత్రుల పైన పవన్ కళ్యాణ్ దుర్భాషలు మాట్లాడాడు కాబట్టి దానికి నేను కౌంటర్గా ఇస్తే నాది దుర్భాషలు ఎలా అవుతాయి? నాది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి మాటలు ఎలా అవుతాయి? ఒకవేళ నాది అసభ్యకరమైనటువంటి మాటలైతే మరి సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు మాట్లాడినటువంటి మాటలు, ఆ పదజాలం, అది అసభ్యకరం కాదా? అయితే ఇదే విషయంలో ఇప్పుడు జనసేన నాయకులు మీ మీద కేసు పెట్టారు, మా నాయకుడిని తిట్టారని. కానీ మీరు ఎవరు ఆ రోజు మా నాయకుడిని తిట్టారు, పవన్ కళ్యాణ్ తిట్టాడనో లేకపోతే ఇంకొకడో ఆ కేసులు మీరు పెట్టలేదుగా. ఇప్పుడు కేసు పెట్టింది అయితే మీ మీద పెట్టారు. మీరు ఆ రోజు 18 నెలల క్రితం, మీరు చెప్తున్న 18 నెలల క్రితం ఎవరైతే పవన్ కళ్యాణ్ని చూపిస్తూ మాట్లాడారో దాని మీద ఇప్పుడు అదే జనసేన సంబంధించిన కేసులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు తిరిగి గతంలో జరిగిన సబ్జెక్టు మీద ఇప్పుడు కేసులు ఆ రోజు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర వేరే ఆప్షన్ ఏముంది? ఇది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం కూడా ఏంటంటేనండి, ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరుగుతుందో జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తాం పోలీస్ స్టేషన్కి. ఫిర్యాదు చేసిన వెంటనే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ వేసి కోర్టు ముందు ప్రవేశపెట్టవలసినటువంటి బాధ్యత ఉంది పోలీస్కి. ఇది చట్టం. 18 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు కౌంటర్ చేస్తారా? అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారా? ఫిర్యాదు చేస్తారా? నేను హోమ్ మినిస్టర్ గారికి అడుగుతున్నాను. సభలో కూడా మాకు మాట్లాడినవారు. సభలో ఇప్పుడు జరిగిన ఈ బడ్జెట్ సమావేశాలు ఎందుకు సార్ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి? ఒక ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? దానిలో కూడా డైవర్షనే. సభలో నేను గట్టిగా మాట్లాడాను మొన్నను మద్యం గురించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే నా మీద ఎఫ్ఐఆర్. ఏంటి? కొల్లు రవీంద్ర గారికి మద్యం నూతన విధానం మీద మాట్లాడుతుంటే, మద్యం నూతన విధానం అంటే ఏంటి? మీ నాయకులు బెదిరించి టెండర్స్ కాంట్రాక్టర్స్ అందరినీ అదిరించి అవి మీ చేతుల్లోకి తీసుకోవటమా మద్యం నూతన విధానం అని నేను ప్రశ్నిస్తుంటే దాన్ని చూసి భరించలేక, సమాధానం చెప్పలేక ప్రజాగొంతే మేము మాట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను. కౌన్సిల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేను ఒక ప్రజల పక్షాన మాట్లాడడం నేరమా? ప్రజల పక్షాన మాట్లాడితే పాత కేసులు తీస్తారా? అసలు పాత కేసు కూడా కాదు ఇది. గతంలో జరిగినటువంటి ఒక మీరు చేసినటువంటి ఒక ప్రకటనకి నేను రెస్పాండ్ అయ్యాను. రెస్పాండ్ అయితే దాని మీద ఇప్పుడు కేసు కడతారా? సిగ్గుందా? అసలు హోంమంత్రి గారు మాట్లాడుతున్నారే,
ఏదైనా అసభ్యకరమైనటువంటి మాట్లాడినా, మహిళలపైన ఇష్టానుసారంగా మాట్లాడినా తప్పకుండా కేసులు కడతాం, ఎవరిని విడిచిపెట్టాం. పార్టీ కూడా చూడమని చెప్తున్నారు కదా, అది సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు కదా. ఎవరు వైసీపీ నేతలైనా ఇంకొకరైనా తెలుగుదేశం నేతలైనా మహిళల పట్ల మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనని చెప్పిన పరిస్థితి ఉంది కదా. చెప్పారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధించి నేటికి ఒక 4 నెలల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను. జనసేన కార్యకర్తలందరూ కూడా నన్ను చంపేస్తామని, నరికేస్తామని, కనబడితే కారుతో తగలబెట్టేస్తామని నాకు హెచ్చరికలు చేశారు, ఫోన్లు చేశారు. నేను వాళ్ళకి అన్ని కంప్లైంట్ ఎవిడెన్స్గా కంప్లైంట్ పెట్టాను. ఒక ఎమ్మెల్సీగా నేను టెక్కలి పోలీస్ స్టేషన్లో 4 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఏది? ఏం హోమ్ మినిస్టర్ గారు, ఏం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేను ఇచ్చిన కంప్లైంట్నే మీరు కట్టలేదు, కానీ 18 నెలల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్కి మాత్రం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి నా మీద ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త మీద కూడా ఇలాగే హింసిస్తున్నారు. అంటే మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? అంటే మేము భయపడి మరి ముందుకు రామనుకుంటున్నారా? కార్యకర్తల నుంచి మా వరకు ఇలా బెదిరిస్తే, మాలాంటి వాళ్ళపైన కూడా కేసులు కట్టేస్తే మేము నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? మీరెంత స్థాయిలో మమ్మల్ని కేసులు పెట్టి ఇరికించాలనుకుంటే అదే స్థాయిలో నేను రెస్పాండ్ అవుతాను. నేను తగ్గేదిలే, ఆగను, ఇంకా గట్టిగా మాట్లాడతా. మీరు అంటున్నారు కదా సమావేశాల తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారని, చేసుకోమనండి. ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టమనండి. 100 కేసులకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధం. ఈసారి సినిమా దువ్వాడ శ్రీనివాస్కి ఖచ్చితంగా టెక్కలిలో అక్కడున్న నాయకులు, టీడీపీ నాయకులు ఒక పెద్ద స్కెచ్ చేశారు. ఖచ్చితంగా దువ్వాడకి సినిమా చూపించబోతున్నారు. ఇక దువ్వాడ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, రీల్స్ చేసే పరిస్థితి లేదు, ఇంకోటి మాట్లాడే పరిస్థితి ఉండదు. దువ్వాడ శుద్ధంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనపడబోతుంది. దువ్వాడ భయపడే వ్యక్తి కాదు సార్. మేము గతంలో ఉద్యమాలు చేసి వచ్చినోడు. నేను 45 గ్రామాల తరఫున ఒక 5-6 సంవత్సరాలు ఉద్యమ నేపథ్యంలో పోలీస్ తూటాలకి ఎదురుగా వెళ్ళి ఫైట్ చేసినటువంటి నేపథ్యం. నాకు పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. ఇంటి చుట్టూ పోలీసులు సరెండర్ చేశారు. అలాంటి ప్రమాదాల నుంచి బయటపడి వచ్చినటువంటి నేపథ్యం నాది. 25 సంవత్సరాలు రాజకీయం నాది. నేను కొత్తగా రాజకీయాల్లోకి రాలా. ఒకవేళ నన్ను ఏదో భయపెట్టేసి, నన్ను హింసించేసి, నన్నేదో ఇబ్బంది పెట్టేయాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. ఎటువంటి సమస్యను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్రజా గొంతై మాట్లాడతాను, ప్రజల పక్షాన పోరాటం చేస్తాను, జగనన్న ఆశయాల కోసం పనిచేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ మీకు దమ్ముంటే నేను ఒక్కటి కోరుతున్నాను కూటమి ప్రభుత్వానికి. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాను. నేనేమైనా అవినీతి చేశానా? భూ కబ్జాలు చేశానా? ఆక్రమణలు చేశానా? లేకపోతే అధికార దుర్వినియోగం చేశానా? దమ్ముంటే కేసు కట్టండి. అది మీకు దమ్ముంటే దానిపైన కేసు కట్టాలి. అవి చేతగాక, అవి లేక ఆఖరికి సోషల్ మీడియాలో నువ్వు 2 సంవత్సరాల క్రితం ఇలా మాట్లాడావు, నీ మీద కేసు కడతాం. ఇదే సిగ్గుమాలిన కేసులు. వ్యక్తిగతంగా మా మీద టార్గెట్ చేయటం, పర్సనల్ ఇష్యూస్ మీద టార్గెట్ చేయటం. మీరు ఇప్పుడు అన్నారు, అది పర్సనల్ ఇష్యూస్, మీకెందుకు? సిద్ధాంతపరంగా మాట్లాడండి దమ్ముంటే. సిద్ధాంతపరంగా నన్ను ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఎదుర్కొందాం. మేము కౌన్సిల్లో అడగటం తప్పైతే, మేము కౌన్సిల్లో ప్రశ్నించడమే తప్పైతే, ప్రజల పక్షాన మాట్లాడటమే తప్పైతే మాట్లాడతాను, ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాను. ఏం చేస్తారు? కానీ ఈ కేసులు ఇవన్నీ మరోసారి దువ్వాడ చుట్టుముట్టిన నేపథ్యం కనపడితే, దువ్వాడ కనీసం బయటికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఉచ్చు దువ్వాడ మీద రాబోయే రోజుల్లో ఉండబోతుంది అనేది టెక్కుల్లో ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి. మీ ఇష్యూలో కావచ్చు, గతంలో జరిగిన, ఇటీవల కాలంలో జరిగిన కొంత కాంట్రవర్సీ విషయంలో కావచ్చు, కొందరు వెనక నుంచి ఈ కథ అంతా నడిపించిన నేపథ్యంలో, సో ఒకవేళ ఒక రకంగా దాంట్లో బయటపడిన ఈ కేసుల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది అని మీ నియోజకవర్గంలో మీ అభిమానులే మాట్లాడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రజల పక్షాన్ని మాట్లాడితే నా మీద కేసులు పెట్టి నన్ను బయటకు రాకుండా చేస్తారు, నన్ను జైల్లో పెడతారంటే జైల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధమే. ఆల్రెడీ 62 రోజులు జైలు జీవితం గడిపొచ్చినండి. నాకు అది అనుభవం ఉంది. నాకేం కొత్త ఏం కాదు. కొత్త ఏం కాదు, పెట్టమనండి. ఏ సెక్షన్లో పెట్టుకుంటారో, పోలీస్ ఫోర్సే తెస్తారో, పారామిలిటరీ దళాలే తెస్తారో, లోపల పెట్టి హింసిస్తారో, జైల్లో పెట్టి ఎటువంటి ప్రమాదాలు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్నిటికీ దువ్వాడ శ్రీనివాస్ రెడీ. ఆగేది లేదు. జగనన్న ఆశయాలు కాపాడటమే నా ధ్యేయం, ప్రజల పక్షాన పోరాటమే నా అంతిమ నిర్ణయం. కానీ ఇదే విషయంలో అధినేతతో ఏమైనా చర్చలు జరిగాయా? మీ మీద కేసులు వరుసగా జరుగుతున్న ఇష్యూస్, ఇప్పుడున్న రేపు ఎల్లుండో అరెస్టులు తప్పవు అని చెప్తున్న నేపథ్యంలో
అధినేతతో ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఏమైనా మాట్లాడుకోవడం జరిగింది? ఇప్పుడు మా అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చాలాసార్లు రెస్పాండ్ అయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సామాన్య కార్యకర్త, అమ్మకి నీళ్ళు నాన్నకి ఫుల్లు, మద్యం కావాలి, ఏదో ఒక చిన్న ఇవి పెడితే సోషల్ మీడియాలో వాటిపైన కూడా కేసు కట్టారు. ఇది అన్యాయం అని జగన్ అన్న రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి వాళ్ళ మీద కూడా, ఇలాంటి అంశాలపైన కూడా కేసులు కడతారా, మా నాయకులపైన కేసులు కడతారా? ఆయన రెస్పాండ్ అయ్యారు. మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తప్పకుండా దీన్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టాలనుకున్నా సరే అది ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఫైనల్గా టెక్కిల్లో ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు టెక్కులకు సంబంధించిన వ్యవహారంలో? ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని తగలబెట్టడానికి అక్కడ చాలా మంది ప్రజలు, మీ ఫ్రెండ్స్ అంతా కాసుకొని ఉన్న నేపథ్యంలో మీ వాళ్ళందరూ అదే కదా మీకు బెదిరింపులు చేస్తుంది. రెడీ సార్. మళ్ళీ మనం ఏం పుట్టాము, ఈ పుట్టుకు ఒకసారి పుట్టాం. ఒకవేళ నన్ను కాల్ చేసి చంపేసి తగలబెట్టాలనుకుంటే రెడీ. అది చరిత్రే. నాకేమి ఇంకా కోరికలు ఏమి లేవు సార్, అన్నీ అయిపోయినాయి. సో కేసుల పరంగా టెక్కుల్లోనే ఫేస్ చేసుకునేదాన్ని సిద్ధపడుతున్నారా? రెడీ. డిఎస్ ఈజ్ రెడీ. బ్యాక్ వేసే పరిస్థితి లేదు. అదే ఇంకొక సమాచారం కూడా ఉంది. అవతల వర్గం నుంచి కొంత ఒత్తిడి దువ్వాడ శ్రీనివాస్ మీద ఉంది. పార్టీ వైపుకి కొంత దాన్ని ఆ లైన్లోకి మార్చడానికి కొంత అవసరం ఉంది. అందుకే ఈ ఒత్తిడి అంతా జరుగుతుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. నా జన్ముండగా నేను అలాంటి తప్పుడు పనులు చేయను సార్. రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన వాడిని. మా జిల్లాకి దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు పరిచయం చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. జగనన్నతో ఉన్నాను, బ్రతికున్నంత వరకు జగనన్నతోనే బాగుంటాం. జగనన్నే మా సర్వస్వం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది దువ్వాడ శ్రీనివాస్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. తన మీద కేసుల వ్యవహారంలో ఎక్కడ రాజీ పడే పరిస్థితే ఉండదు. జీవితం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. కేసులు పెట్టి నా మీద ఒత్తిడి చావాలనుకున్నా కూడా నేను దానికి వెనకడుగు వేసే పరిస్థితి లేదు అని చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.